ఊడ్చిపోతాడు. అప్పుడు మన లైఫ్కి ఎవరు రెస్పాన్సిబిలిటీ? వాడు ఎంతో కష్టపడి వాళ్ళ అమ్మాయే చదివిస్తారు, చదివిపించి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత బెట్టింగ్ ప్రమోషన్ అని ఒక అలవాటు, ఒక డ్రగ్ లాగా ఒక అలవాటు చేసి మీరు పక్కా జరిగిపోతారు. కొంచెమన్నా సిగ్గుండాలి మీకు. ఎందుకనంటే చాలా మందిని చూస్తున్నామన్నా, ఒక ఐపీఎల్ సీజన్ వస్తే ఒక 100 మంది చచ్చిపోతారు అట్లా. సో మరి నీకు అంత సత్తా ఉన్నప్పుడు నువ్వు బెట్టింగ్ ప్రమోషన్ చేయవా? మరి చచ్చిపోయిన ప్రతి ఒక్క ఫ్యామిలీకి 10 లక్షలు 15 లక్షలు నీ దమ్ముంటే నీకు చేత కాదు. ఇప్పుడు దాని వల్లనే వచ్చినాయి అన్న. ఒక యూట్యూబ్ ఛానల్ వల్ల అంత రావన్న ఎవరికైనా సరే. వీళ్ళ కింద ఉన్న వీళ్ళకి డబ్బులు ఇవ్వడమే సరిపోదు, అర్థమవుతుందా? ఓ బెట్టింగ్ ప్రమోషన్ చేస్తే వీనికి ₹1,00,000 వస్తాయి. ఈ ₹1,00,000 వస్తాయి వీనికి. ఏమంటే ఒక నెల 2 నెలలు వస్తాయి వీనికి. తర్వాత ఒక 1000 మంది చచ్చిపోతారు. వాని ఇంట్లో వాని పిల్లం దూరం అవుతుంది, వాళ్ళ అమ్మ నాన్న దూరం అవుతారు, వాళ్ళ కన్న బిడ్డలు దూరం అవుతారు, రోడ్ మీద పిచ్చర్లా ఉంటారు. ఇంటి మీదకి ఎవడన్నా అప్లోడ్ వస్తా అని చెప్పేసి ఇంటికి కూడా రాకుండా ఎక్కడ వెళ్ళిపోతారు. మీరు కుటుంబాలు నాశనం చేయడానికి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుర్రా, లేకపోతే ఏమైనా ఉద్ధరిద్దామని యూట్యూబ్ ఛానల్ పెట్టుకుర్రా? కొంచెమైనా సిగ్గుండాలి ప్రతి ఒక్కడికి. ఇప్పటి నుంచి అయినా సరే చేసిన తప్పు ఏదో చేసిర్రు, చనిపోయాడు, మళ్ళీ తిరిగి రావడం అని చెప్పేసి అందరు తెలుసు. కానీ ఇకపైన కూడా ఎవడు బెట్టింగ్ ప్రమోషన్ అది చేయకండి. మీరు ఈ ఒక్కరు తప్పిస్తే, అరే మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎందుకురా బాబు, మాకేమైనా దూలనా? మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నువ్వు బెట్టింగ్ ప్రమోషన్ అంటే నేను చేయమంటే చేస్తావని అంటే, నువ్వు సబ్స్క్రైబ్ చేయమంటే చేసుకున్నాం, నువ్వు బెట్టింగ్ ఆడమంటే ఆడలేమా మేము? సో ప్రతి ఒక్కరికి ఎంత అంటే అంత రెస్పెక్ట్ ఉండే, ఒక ఇమ్రాన్ అంటే రెస్పెక్ట్ ఉండే, ఓ బైఎస్ అని యాదవ్ అంటే రెస్పెక్ట్ ఉండే, ఒక లోకల్ బాయ్ నాని అంటే రెస్పెక్ట్ ఉండే. కానీ ఇప్పుడు దొరికిపోయారు, అందరు నంగనాచి మాటలన్నీ మాట్లాడతారు. సో ప్లీజ్ అన్న, మీకు చేతులు ఎట్టి దండం పెడతా, చచ్చిపోయిన వాళ్ళు ఎట్లా రారు. ఇంకా ఇకపైన కూడా ప్రమోషన్ చేయకండి అన్న. వేరే ఉంటాయన్న. ఒక ప్రమోషన్ చేస్తున్నా అంటే ఓ 10 మంది నీ ఫాలోవర్స్కి ఉపయోగపడేటట్టు ఉండాలి, అర్థమవుతుందా? అంతేగాని ఒక 10 మంది జీవితాలు నాశనం చేయాలని చెప్పేసి అనుకోవద్దు. నేను చేయమన్నానా, నేను ఆడమన్నానా అంటే నువ్వు ఆడమనలే, నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోమని చేసుకుంటారు కాబట్టి నువ్వు ఆడమంటే ఆడమంటారు. ఆఖరికి నువ్వు పీ తినమన్నా కూడా తింటారు. నేను పచ్చే చెప్తున్నది. నెక్స్ట్ వినయ్ కుయ్య ఇంకా స్వాగి కలిపి లైన్లో ఉన్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు రావాలన్న. ఎందుకంటే బెట్టింగ్ ప్రమోషన్ మీద ఎవరికైనా ₹1 వస్తే ఆ రూపాయి తిన్నోడు కూడా ఉరిశిక్ష పడాలని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకనంటే ఇట్లా ఉరిశిక్ష తీస్తే ఒక 10 మంది చచ్చిపోతారేమో యూట్యూబ్ వాళ్ళు, కానీ 100,000 మంది లైఫ్లు బాగుంటాయన్న. అది కావాలి. సో బెట్టింగ్ ప్రమోషన్స్ చేసే ముందు వీడియో స్టార్టింగ్ లో వార్నింగ్ అని చెప్పేసి ఒక లైన్ యూజ్ చేస్తారు, మీరు ఏమైనా మీకు మీరే బాధ్యులు అని చెప్పేసి. అది తప్పు అని తెలిసి కూడా ఎందుకు వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు? కొంతమంది చదువుకొని వాళ్ళు ఉంటారు, వాళ్ళకేం చెప్తారు మీరు? సరే చదువుకోండి వార్నింగ్ అని చూసినా సరే, అరే అన్న చెప్పిండుగా ఈజీ మనీ అని చెప్పేసి వాడు ఈజీ మనీ అని చూస్తాడు, కానీ ఈజీ డెత్ అని చూడాడు కదా. సో ఇట్లా చదువుకోని వాళ్ళు కూడా కొంతమంది వార్నింగ్ అంటే తెలియదు, హెచ్చరిక అంటే కూడా కొంతమంది తెలియదు, నాకు తెలియదు. కానీ ఇట్లాంటి తెలియని వాళ్ళు మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి చెప్పేది అంటే, అన్న ఎద్దడో గొట్టంగా చెప్తాడు, అన్న మనకి ₹1,00,000 వస్తాయని చెప్పేసి ఈ బెట్టింగ్ ఆడమంటారు. కానీ ఎవడు ఆడకండి అన్న. మీ ఇంట్లో మీ కుటుంబాలను చూసుకోండి, మీ ఫ్యామిలీని చూసుకోండి, హ్యాపీగా ఉండండి. ఈజీగా పైసలు వస్తున్నాయి, ఈజీగా దెంగిపోదామంటే కాదన్న. నువ్వు పని చేస్తే గుద్ద దెంగించుకుంటే ఒక ₹1,000 వస్తాయి, అర్థమవుతుందా? ఆ ₹1,000 ఎందుకు ఇస్తాడు? ఈ ఒక బెట్టింగ్ ఆడితే నీకు ₹1,00,000 ఇస్తాడు అని చెప్పి ఎట్లా అంటే అవన్నీ బోకర్ బుక్ మాటలు. ఎవడో నీ వల్ల బాగుపడుతుండే, అర్థమవుతుందా? దీనివల్ల నీకు లాభం ఉంటే నువ్వు ఎప్పుడో బాగుపడుతుండే, కానీ నీకు లాభం లేదు. ఎవరైతే ప్రమోషన్ చేసిండో వానికే లాభం. సో ప్లీజ్ అందరు బెట్టింగ్ అనేది ఆపేయండి. ఇట్లా బెట్టింగ్ ప్రమోషన్ చేసేటోళ్ళని వేసుకోండి భయ్యా, ఉరిశిక్ష చేసినా తప్పులేదు. థ్యాంక్ యూ.